నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కొనసాగుతున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం. ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై అగ్రనేతల మథనం. ఓట్ల చోరీ ప్రచారం రాజ్యాంగాన్ని అవమానించడమేనన్న ఎన్నికల సంఘం. వారంలో అఫిడవిట్ ఇవ్వకుంటే దేశానికి రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్. బీహార్లో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఓటర్ అధికార్ యాత్ర. రాజ్యాంగ ధ్వంసానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ యత్నిస్తున్నట్లు ఆరోపణ. 6 నిషేధిత వాట్సాప్ గ్రూపుల్లో నూర్ మహమ్మద్ సభ్యుడు. ఉగ్ర సంస్థలు పిలిస్తే శిక్షణకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడన్న సత్యసాయి జిల్లా ఎస్పీ. 24 గంటల్లో వాయుగుండంగా మారనున్న అల్పపీడనం. విశాఖలో భారీ వర్షాలు, రాయలసీమలోనూ వానలకు అవకాశం. కార్మికుల వేతనాల సమస్యపై కొనసాగుతున్న సందిగ్ధత. మెగాస్టార్ చిరంజీవితో నిర్మాతల భేటీ. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఆగస్టు 21న నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు నామినేషన్ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్య కారణాలతో జగదీప్ ధన్కడ్ రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతోంది. ఆగస్టు 20న జరిగే ఎన్డీఏ నేతల సమావేశానికి ఉపరాష్ట్రపతి అభ్యర్థి కూడా హాజరవుతారని సమాచారం. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతుగా కూటమి ఎంపీలు అనేక సెట్ల నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇండీ కూటమి నేతృత్వంలోని విపక్ష పార్టీలు తమ అభ్యర్థిని బరిలోకి దింపితే సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. లేకుంటే ఏకగ్రీవం కానుంది. బీహార్లో ఓటర్ జాబితా సవరణ ఎస్ఐఆర్ను కేంద్ర ఎన్నికల సంఘం సమర్థించుకుంది. ఎస్ఐఆర్పై కొన్ని పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మండిపడ్డారు. ఈసీ భుజాలపై తుపాకీ పెట్టి ఓటర్లను లక్ష్యం చేసుకుంటున్నారని విమర్శించారు. అన్ని పార్టీలు ఈసీకి సమానమని సీఈసీ అన్నారు. బీహార్ ఓటర్ జాబితా ముసాయిదాపై ఫిర్యాదు చేయడానికి ఇంకా 15 రోజుల సమయం ఉందన్నారు. మరోవైపు రాహుల్ గాంధీ తన ఆరోపణలపై వారం రోజుల్లోపు ప్రమాణంతో కూడిన డిక్లరేషన్ను సమర్పించాలి, లేదా ప్రజలకు క్షమాపణ అయినా చెప్పాలని సీఈసీ డిమాండ్ చేశారు. బీహార్ ఓటర్ జాబితాలో లోపాలు తొలగించడమే ఎస్ఐఆర్ లక్ష్యమని, కానీ దానిపై కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఈసీ ఆందోళన వ్యక్తం చేసింది. త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్లో ఓట్ చోరీ పేరుతో కాంగ్రెస్ సహా ఇండీ కూటమి నేతలు ఓటర్ అధికార యాత్ర పేరుతో ర్యాలీ చేపట్టిన నేపథ్యంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. డబుల్ ఓటింగ్, ఓట్ చోరీ ఆరోపణలు నిరాధారమంటూ వాటిని ఆయన తోసిపుచ్చారు. బీహార్ ఎస్ఐఆర్ పై కొన్ని పార్టీల నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీహార్ ఓటర్ జాబితా ముసాయిదాపై అన్ని రాజకీయ పార్టీలు తమ వాదనలు, అభ్యంతరాలు తెలియజేయవచ్చని, అందుకు ఇంకా 15 రోజుల సమయం ఉందని సీఈసీ సూచించారు. ఏ రాజకీయ పార్టీ పట్ల ఎన్నికల సంఘం వివక్ష చూపదని, అన్ని పార్టీలు ఈసీకి సమానమే అన్నారు. ముసాయిదా ఓటరు జాబితాపై 45 రోజుల గడువులోపు అభ్యంతరాలు తెలపకుండా ఓట్ చోరీ అంటూ ఆరోపణలు చేయటం రాజ్యాంగాన్ని అవమానించటమే అని సీఈసీ జ్ఞానేష్ కుమార్ అన్నారు. जमीनी स्तर पर सभी मतदाता, सभी राजनीतिक दल और सभी बूथ लेवल ऑफिसर्स मिलकर एक पारदर्शी तरीके से कार्य कर रहे हैं, सत्यापित भी कर रहे हैं, हस्ताक्षर भी कर रहे हैं और वीडियो टेस्टिमोनियल्स भी दे रहे हैं। यह एक गंभीर चिंता का विषय है कि राजनीतिक दलों के जिला अध्यक्षों और उनके द्वारा नामित बीएलएस के ये सत्यापित दस्तावेज, टेस्टिमोनियल्स, उनकी आवाज उनके स्वयं के राज्य स्तर के या राष्ट्रीय स्तर के नेताओं तक या तो पहुंच नहीं पा रही है और या फिर जमीनी सच को नजरअंदाज करते हुए भ्रम फैलाने की कोशिश की जा रही है। सत्य तो यह है कि कदम से कदम मिलाकर सभी स्टेक होल्डर्स बिहार के एसआईआर को पूर्ण रूप से सफल बनाने के लिए कटिबद्ध हैं, प्रयत्न कर रहे हैं और कठिन परिश्रम कर रहे हैं। जब बिहार के 7 करोड़ से भी अधिक मतदाता चुनाव आयोग के साथ खड़े हैं, तो न तो चुनाव आयोग की साख पर कोई प्रश्न चिन्ह खड़ा हो सकता है और न ही मतदाताओं की साख पर। డబుల్ ఓటింగ్, ఓట్ చోరీ వంటి నిరాధార ఆరోపణలపై ఈసీ కానీ ఓటర్లు కానీ భయపడటం లేదని సీఈసీ జ్ఞానేష్ కుమార్ అన్నారు. బీహార్ ఎస్ఐఆర్ పై కొందరు చేస్తున్న రాజకీయాలను పట్టించుకోకుండా అన్ని వర్గాల ఓటర్లకు ఈసీ అండగా ఉంటుందన్నారు.
लोकसभा के चुनाव की प्रक्रिया में 1 करोड़ से भी अधिक कर्मचारी, 10 लाख से भी अधिक बूथ लेवल एजेंट्स, 20 लाख से भी अधिक प्रत्याशियों के पोलिंग एजेंट्स चुनाव के लिए कार्य करते हैं। इतने सारे लोगों के समक्ष इतनी पारदर्शी प्रक्रिया में क्या कोई भी मतदाता वोट की चोरी कर सकता है? कुछ मतदाताओं द्वारा दोहरे मतदान के आरोप लगाए गए, सबूत मांगने पर जवाब नहीं मिला। ऐसे मिथ्या आरोपों से न तो चुनाव आयोग डरता है और न ही कोई मतदाता। जब चुनाव आयोग के कंधे पर बंदूक रखकर भारत के मतदाताओं को निशाना बनाकर राजनीति की जा रही हो कि चुनाव आयोग निडरता के साथ सभी वर्गों और सभी धर्मों के मतदाताओं के साथ बिना किसी भेदभाव के चट्टान की तरह खड़ा था, खड़ा है और खड़ा रहेगा। బీహార్ ఓటరు జాబితా సవరణ నిర్వహిస్తున్న సమయంపై ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలను సీఈసీ జ్ఞానేష్ కుమార్ తోసిపుచ్చారు. తొందరపాటు చర్య అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. ప్రతి ఎన్నిక ముందు ఓటరు జాబితాను సరిదిద్దడం ఎన్నికల సంఘం చట్టబద్దమైన బాధ్యత అని సీఈసీ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశవ్యాప్తంగా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు చోరీకి గురవుతున్నాయని చెప్పారు. బీహార్లో ఓటర్ అధికారి యాత్ర కార్యక్రమం ప్రారంభంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఇతర ఇండియా కూటమి నేతలతో కలిసి రాహుల్ పాల్గొన్నారు. బీహార్లో ఈ యాత్ర 16 రోజుల పాటు 1300 కిలోమీటర్ల దూరం 20కి పైగా జిల్లాల మీదుగా కొనసాగుతోంది. వచ్చే నెల 1న పాట్నాలో నిర్వహించే భారీ సభతో ముగియనుంది. బీజేపీతో కలిసి ఎన్నికల కమిషన్ ఎన్నికల్లో చోరీకి పాల్పడుతోందని ఈ సందర్భంగా రాహుల్ ఆరోపించారు. మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల్లో మంచి సీట్లు సాధించిన ఇండియా కూటమికి అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయన్నారు. 1 కోటి ఓట్లను కొత్తగా చేర్చడమే అందుకు కారణమైందని ఆరోపించారు. ఓటర్ల సమగ్ర జాబితా సవరణ ద్వారా ఓటర్ల చేర్పులు, తొలగింపులతో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చోరీకి పాల్పడేందుకు కుట్ర జరుగుతోందని రాహుల్ చెప్పారు. ఆ కుట్రలో విజయం దక్కకుండా ఇండియా కూటమి అడ్డుకుంటుందని తెలిపారు. ये संविधान को बचाने की लड़ाई है। पूरे हिंदुस्तान में आरएसएस और बीजेपी संविधान को मिटाने की कोशिश कर रहे हैं। हर चुनाव में नरेंद्र मोदी जी बीजेपी जीतती है। जहां भी देखो चुनाव होता है ये जीतते हैं। इलेक्शन कमीशन ने मुझसे एफिडेविट मांगा और किसी से एफिडेविट नहीं मांगा। हमने उनसे सीसीटीवी जो वीडियोग्राफी है वो मांगी, मना कर दी। हिंदुस्तान में विधानसभा के चुनाव, लोकसभा के चुनाव चोरी किए जा रहे हैं। साजिश ये है कि बिहार में एसआईआर करके नए वोटरों को जोड़कर, वोटरों को काटकर ये बिहार का चुनाव चोरी करें। తర్వాతి తరం జీఎస్టీ సంస్కరణల ముసాయిదాను రాష్ట్రాలకు అందించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఆ ప్రతిపాదనలను దీపావళికి ముందే అమలు చేయడానికి సహకరించాలని రాష్ట్రాలను కోరినట్లు చెప్పారు. జీఎస్టీ సంస్కరణలు పేదలు, మధ్యతరగతి వర్గాలతో పాటు చిన్న పెద్ద వ్యాపారులకు మేలు చేస్తాయన్నారు. ఢిల్లీలో 11,000 కోట్ల వ్యయంతో చేపట్టిన ద్వారకా ఎక్స్ప్రెస్ వే, అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్లను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. జీఎస్టీ చట్టాన్ని సరళతరం చేయడంతో పాటు పన్నుల స్లాబ్లను సవరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ద్వారకా ఎక్స్ప్రెస్ వే, అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్డుతో దేశ రాజధాని ఢిల్లీని అనుసంధానం చేయడం వల్ల ప్రయాణ సమయం మరింత తగ్గుతుందన్నారు. గత 11 ఏళ్లలో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టినట్లు ప్రధాని తెలిపారు. ఎన్డీఏ పాలనలో సంస్కరణలు నిరంతరం కొనసాగుతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. आजादी के इसी महोत्सव के बीच देश की राजधानी दिल्ली देश में हो रही विकास क्रांति की साक्षी बन रही। दिल्ली को द्वारका एक्सप्रेसवे और अर्बन एक्सटेंशन रोड की कनेक्टिविटी मिली है। इससे दिल्ली के, गुरुग्राम के, पूरे एनसीआर के लोगों की सुविधा बढ़ेगी, सभी का समय बचेगा। 15 अगस्त को लाल किले से मैंने देश की अर्थव्यवस्था, देश की आत्मनिर्भरता और देश के आत्मविश्वास पर विश्वास से बात की है। आज का भारत क्या सोच रहा है, उसके सपने क्या है, संकल्प क्या है,
ये सब कुछ आज पूरी दुनिया अनुभव कर रही है। दुनिया जब भारत को देखती है तो उसकी पहली नजर हमारी राजधानी पर पड़ती है। इसलिए दिल्ली को हमें विकास का ऐसा मॉडल बनाना है जहां सभी को महसूस हो कि हाँ, ये विकसित होते भारत की राजधानी है। ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయని అరెస్టు చేసిన నూర్ మహ్మద్ ఉగ్ర సంస్థల శిక్షణకు పిలిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడని సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. నూర్ నిషేధిత వాట్సాప్ గ్రూపులతో పాటు పాకిస్తాన్ వాట్సాప్ గ్రూపుల్లోనూ ఉన్నట్లు వెల్లడించారు. మరింత సమాచారం రాబట్టేందుకు కస్టడీకి తీసుకుని విచారిస్తామన్నారు. పాకిస్తాన్ ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో సత్యసాయి జిల్లా ధర్మవరంలో శనివారం ఉదయం అరెస్టైన నూర్ మహ్మద్ కేసు వివరాలను ఎస్పీ రత్న మీడియాకు వివరించారు. స్టేట్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు నూర్ మహ్మద్ ని అరెస్టు చేసినట్లు తెలిపారు. 6 నిషేధిత వాట్సాప్ గ్రూపులు, పాకిస్తాన్ కు చెందిన 30 గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నట్లు వివరించారు. నూర్ మహ్మద్ కి ఇంకా ఎవరెవరితో సంబంధాలున్నాయనే కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఇతను బ్యాండ్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో సభ్యత్వం కలిగి ఉంది. ఆ సమాచారాన్ని ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూ దాన్ని డౌన్లోడ్ కూడా చేసి బుక్ రూపంలో కూడా ప్రచురించుకుని తన రూమ్ లో పెట్టుకోవడం జరిగింది. అతని యొక్క వాట్సాప్ గ్రూపుల్లో పరిశీలిస్తే జైషే ఈ మహ్మద్, సదాయి జిహాద్, మక్బూజ్ కి ఆవాజ్, నజ్రియాతి అనే స్టూడెంట్స్ ఓపెన్ పొలిటికల్ గ్రూప్ ఇన్ పాకిస్తాన్, అట్లాగే కాఫీరాన్ కి లియా తల్వార్ అనే ఒక వాట్సాప్ గ్రూపుల్లో మెంబర్ గా ఉన్నాడు. మసీదుల దగ్గర ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ విషయాలని ఇతను తెలియజేస్తున్నాడు. ఏది అదర్ గ్రూప్స్ తో ఇంకా ఉన్నాయా లింక్స్, ఇంకెవరైనా ఇతనితో ప్రజెంట్ లింక్ లో ఉన్నారని కూడా సేకరించడం జరుగుతుంది. బట్ ఇతనైతే ఒక రాడికల్ లాగా ఉంది ఇతని యాటిట్యూడ్. అలాగే ఏదైనా ఉగ్ర సంస్థ ఏదైనా ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ అలాంటి వాటికి ఏమన్నా పిలిస్తే ఇతను వెళ్ళడానికి రెడీగా ఉన్నట్లు మనకు విచారణలో తేలింది. సుమారు ఒక 5-6 నెలల నుంచి ఉన్నట్టు అనిపిస్తుంది. అమ్మాయితో సంబంధాలు ఉన్నాయని అవన్నీ ఏంటి మేడం, దాని ఫైండింగ్స్ ఏమేమి వచ్చాయి? సెల్ ఫోన్ లో రకరకాల వ్యక్తులతో, లోకల్ వ్యక్తులతో సంబంధాలు ఉండొచ్చు. బికాస్ దట్ ఈస్ పర్సనల్ లైఫ్. సో వాళ్ళ యాక్టివిటీ ఉందా, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది మనం ఇంకా కొంచెం తరోగా ఎంక్వైరీ చేస్తే వస్తుంది. వచ్చిన తర్వాత కావాలంటే వాళ్ళని కూడా యాక్షన్ తీసుకుంటాం. నూర్ మహ్మద్ చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేశాడని, అతనిపై పాత కేసులేమీ లేవని ఎస్పీ రత్న తెలిపారు. కేసు విచారణ కోసం ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. ఫాదర్ ఎవరు, మదర్ ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, బ్రదర్స్ ఎక్కడ, ఇంకా అదర్ ఇన్వెస్టిగేషన్ అంత చేయాలి. ఎస్టర్డే విత్-ఇన్ 24 hours లో వీ హ్యావ్ డన్ దట్ ప్రాసెస్. సో విల్ టేక్ ఇన్ టు కస్టడీ అండ్ డూ ఫర్దర్ ప్రాసెస్. కేసు ఇన్వెస్టిగేట్ చేసేటువంటి అధికారం ఎస్టీపీఓకి ఉంది. సో ప్రజెంట్ ఎస్టీపీఓ ధర్మవరం సిట్ లో ఉండటం వల్ల ఎస్టీపీఓ పెనుగొండ ఐఓగా ఉన్నారు. సో విల్ ఫార్మ్ టీమ్ ఫ్రమ్ ఎస్బీ అండ్ టెక్నికల్ టీమ్, టెక్నాలజీ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు, ఎస్బీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఒకటి ఫార్మ్ చేసి దట్ విల్ డూ ఇన్ ఫ్యూచర్. విల్ అటాచ్ దట్ టీమ్ టు ఎస్టీపీఓ పెనుగొండ. ఉగ్ర లింకులు ఉన్న ఎవరిని కూడా వదిలేది లేదని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఉగ్రవాదుల నుంచి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తామని వెల్లడించారు. ఉగ్రవాదానికి సంబంధించిన విషయం కాబట్టి చాలా సున్నితమైన అంశం. పోలీసులు వీటి మీద విచారణ చేపడుతున్నారు. పెద్ద కుట్రపూరితంగా చేస్తున్నదే. ధర్మవరం పట్టణంలో కొద్దిగా అశాంతిని, అలజడుల్ని సృష్టించాలనే రకంగా చేస్తున్నారు. ఇటీవల రాయచోటిలో కూడా ఈ రకం ఉంది. అయితే ఇటువంటి స్లీపర్ సెల్ ఎక్కడున్నా కూడా వాటిని గుర్తించి ఖచ్చితంగా ప్రజల శాంతి భద్రతల్ని, ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకారంతో చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. వర్షాలకు రహదారులు, చెరువులు తలపిస్తున్నాయి. బయటకు రావాలంటే ఇబ్బందిగా మారడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మున్నేరు ఉగ్రరూపం దాల్చడంతో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు. కుందు నది ఉధృతితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. లింగాల వంతెనపై నిలిపివేసిన వాహనాల రాకపోకలను అధికారులు పునరుద్దరించారు. పోలంపల్లి డ్యాం వద్ద నీటి మట్టం 10.5 అడుగులకు చేరింది. పోలంపల్లి డ్యాం నుండి దిగువ కృష్ణానదికి 25,000 క్యూసెక్కులు వరద ప్రవాహం కొనసాగుతోంది. వరద ముప్పు ఉండటంతో కలెక్టర్ లక్ష్మీశ ముందస్తు చర్యలు చేపట్టారు. లింగాల వంతెన వద్ద మున్నేరు వరద ఉధృతిని పరిశీలించారు. తెలంగాణలో కురుస్తున్న వర్షాల వల్ల మున్నేరుకు భారీగా వరద చేరుతోందని తెలిపారు. కృష్ణా, మున్నేరు, కట్టలేరు పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
ముంచెత్తుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. విశాఖలో 5, గాజువాక పెద్దకంట్యాడులో 6 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు చెబుతున్నారు. గాజువాక, డైరీ ఫామ్ కాలనీ, రిక్షా కాలనీ, రామచంద్ర కాలనీలో 3 అడుగుల మేర నీరు చేరింది. జ్ఞానాపురం, చిలకపేట, వన్ టౌన్ ఏరియాలో రోడ్లపై నీరు చేరటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. నగరంలోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. హనుమంతవాక, తాడిచెట్లపాలెంలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. విశాఖ కలెక్టర్ కార్యాలయంతో పాటు జీవీఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో పిడుగుపాటుకు 38 మూగజీవాలు మరణించాయి. దుడ్డుపాలెంలోని 3 వ్యక్తులకు చెందిన గొర్రెలు, మేకలు పిడుగుపడి మృతి చెందాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతో వాటిని రక్షించలేకపోయామని బాధితులు విలపిస్తున్నారు. ఒకేసారి అన్ని మూగజీవాలు మరణించడంతో వాటి యజమానులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని 4 మండలాల్లో కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల కాలనీలు నీట మునగడంతో ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వెళ్లి నిత్యావసరాలు కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. వివిధ దేవాలయాల ప్రాంగణాల్లో నీరు కారణంతో భక్తులు అవస్థలు పడ్డారు. కడప జిల్లా నెమల్లదిన్నె వద్ద కుంతూ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వంతెనపై అడుగుమేర నీటి ప్రవాహం ఉండడంతో రాకపోకలను నిలిపివేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు నదిలోకి భారీగా వరద వస్తోంది. నీటి ప్రవాహానికి వంతెన కోతకు గురై పెద్ద గుంత ఏర్పడింది. అప్రమత్తమైన పోలీసు, రెవెన్యూ అధికారులు రాకపోకలు జరగకుండా ఇరువైపులా మట్టి కుప్పలు అడ్డుగా వేశారు. నీటి ప్రవాహం కారణంగా బలపనగూడూరు, కొట్టాలపల్లి, ఉప్పలూరు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. మంగళవారం మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో 2 రోజులు కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంట ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరు, విశాఖ, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్, కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. సినీ కార్మికుల వేతనాల పెంపుపై త్వరలోనే పరిష్కారం లభిస్తుందని సినీ నిర్మాత సి కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న తాజా పరిణామాలపై ప్రముఖ నటుడు చిరంజీవితో కళ్యాణ్ సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడిన ఆయన తన వంతుగా కార్మికులతోనూ మాట్లాడతానని చిరంజీవి చెప్పినట్లు వెల్లడించారు. ఇరు వర్గాలకు న్యాయం జరగాలని ఆయన కోరుకుంటున్నట్లు చెప్పారు. సోమవారంలోగా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవ్రీడే చిరంజీవి గారు ఫాలో అప్ చేసి అడుగుతూనే ఉన్నారు తొందరగా ఈ సమస్యకి పరిష్కారం జరగాలని. ఫెడరేషన్ వాళ్ళు రేపు వచ్చి చిరంజీవి గారిని కలుస్తారు. చాలా మందికి బయటికి తెలియంది ఏంటంటే ప్రొడ్యూసర్లు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రొడక్షన్స్ అలాగని చిన్న నిర్మాతలు నిజంగా బాగా సఫర్ అవుతున్నారండి. ఈ విషయాలు వేతనాల్లో కూడా చిన్న సినిమాలకి చాలా వర్తించవనేది వాళ్ళ కంఫర్టబిలిటీని బట్టి వాళ్ళు చేసుకోవాలనేదే మా స్లోగను. చిరంజీవి గారు వీళ్ళు మాట్లాడిన తర్వాత ఆయన కూడా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు నా వంతు నేను కృషి చేస్తాను, వాళ్ళతో మాట్లాడి ఛాంబర్కి పంపిస్తాను. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మీరు కూర్చొని ఒక కంక్లూషన్కి పట్టు విడుపులు వదిలి ముందుకి సాగండి అని చెప్పారు. డెఫినెట్లీ ఈ 2 రోజుల్లో సమస్య పరిష్కారమై త్వరలో షూటింగ్లు స్టార్ట్ అవుతాయి.
నెల్లూరులో గంజాయి తరలిస్తుండగా అడ్డుకున్న పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఓ కానిస్టేబుల్ను స్మగ్లర్ జీప్తో ఢీకొట్టాడు. దీంతో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. గంజాయి రవాణా జరుగుతోందన్న సమాచారంతో నగరంలోని ఎస్వీజీఎస్ కళాశాల వద్ద జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో రాజమహేంద్రవరానికి చెందిన సూర్యప్రకాష్ గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించి అడ్డుకున్నారు. నిందితుడు కారు ఆపకుండా కానిస్టేబుల్ను ఢీకొట్టి పరారయ్యేందుకు యత్నించగా పోలీసులు వెంబడించారు. ఆత్మరక్షణ కోసం సీఐ సాంబశివరావు తుపాకీతో 2 రౌండ్ల కాల్పులు జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 22 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆ నేరస్తుడు వాహనం వెనక్కి తీయడం, దానిలో ఒక ఈగల్ కానిస్టేబుల్ కూడా గాయపడడం జరిగింది. నెల్లూరు పోలీసుల్లోని వాళ్ళ ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ సిబ్బంది అందరూ కూడా చాలా చాకచక్యంగా వారికి వ్యవహరించారు. ప్రత్యేకంగా అతన్ని చేసి పట్టుకున్నారు. వెహికల్ కూడా చాలా వేగంగా వెనక్కి తీయడం వల్ల ఈగల్ కానిస్టేబుల్ రోడ్డు మీద మన హైవే మీద పడటం, ఆ వెనకాల వస్తున్న లారీ ఉందో అతను సడన్ బ్రేక్ వేయడం వల్ల కూడా అతని ప్రమాదం పూర్తిగా తప్పింది. 2 రౌండ్స్ ఫైరింగ్ కూడా చేయడం జరిగింది. అతన్ని మనము బ్యాక్ సైడ్ ఈగల్ టీమ్ తర్వాత ఫ్రంట్ సైడ్ మనకు లోకల్ వాళ్ళు ఆపడం జరిగింది ఆయన వెహికల్ని. బట్ ఆ క్రమంలోనే కొద్దిగా అతను కొద్దిగా బేసిక్గా చేసి బ్యాక్ తీసుకునేటప్పుడు కానిస్టేబుల్ కొద్దిగా దెబ్బలు జరిగి ఆ టైంలో మనకు సిఐ గారు ఫైర్ చేయడం జరిగింది. ఇతని మీద ఆల్రెడీ 4 కేసెస్ ఉన్నాయి. డిఫరెంట్ డిస్ట్రిక్ట్లో 4 కేసెస్ ఉన్నాయి. మనకు 22 కేసెస్ గాంజా మనకు యాక్టివ్గా మనకు రికవర్ అయింది. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులపై సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చించేందుకు మంత్రి నారా లోకేష్ ఈ రోజు రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. సోమవారం పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలుమార్లు ఆయన కేంద్ర మంత్రులు కలిసి రాష్ట్రానికి లబ్ధి చేకూర్చారు. రాష్ట్రానికి ఇటీవల సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కు లోకేష్ కృతజ్ఞతలు చెప్పనున్నారు. అనంతరం కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్, జల రవాణా శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో సమావేశం కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వివిధ ప్రతిపాదనలను కేంద్ర మంత్రులకు అందజేయనున్నారు. జమ్మూ కాశ్మీర్లోని కిస్తవాడ్లో ఇటీవల క్లౌడ్ బరస్ట్ ఘటన మరొక ముందే కటువాలో మరో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. కటువా జిల్లాలోని జోడ్ఘాటి గ్రామంలో ఆకస్మిక వరద సంభవించింది. ఈ ఘటనలో 7 ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. పలువురు గాయపడినట్లు చెప్పారు. రాత్రి వేళ రాజ్బాగ్లోని జోడ్ఘాటి గ్రామంలో మేఘ విస్ఫోటనం సంభవించినట్లు తెలిపారు. రోడ్లు ధ్వంసం కావడంతో క్షతగాత్రులను హెలికాప్టర్ల ద్వారా సమీప ఆసుపత్రికి తరలించారు. భారీ వర్షాల కారణంగా సహాకాద్, ఉజ్జు నదులలో నీటి మట్టం అమాంతం పెరిగిపోయింది.